చాలా మంది దుఃఖం వచ్చినప్పుడు గానీ, ఆనందం వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మైండ్ అనేది అస్సలు కంట్రోల్‌లో ఉండదు. కంట్రోల్‌లో ఉంచుకోలేరు కూడా. అసలు మైండ్ అనేది కంట్రోల్‌లో ఉండాలంటే అసలు ఏం చేయాలి? అందుకనే స్టార్టింగ్ మీరు అడిగిన వెంటనే నేనేం అడిగాను, మ్యామ్ మీ స్మైల్ చూసి చాలా బాగుందన్నాను కదా! అవును మేడం. అంటే ఏంటంటే ఏ మైండ్ మనకి ఎక్కడన్నా ప్రాబ్లమ్ అనిపించినా పక్క వాడు ఒకసారి అప్రిషియేట్ చేశారనుకోండి, ఆ పక్క వాడి మైండ్ సెట్ ఆటోమేటిక్ బాగుపడుతుంది. అవును. ఎంత ప్రాబ్లమ్‌లో మీరన్న ఉన్నా. వెంటనే నాకు కూడా లోపల ఒక అనిపించింది. రకమైన డాన్స్ చేస్తున్నాను. అనిపిస్తుంది కదా! అవును. సో, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద థింగ్. అంటే పక్క వాళ్ళ వ్యక్తిలో ఒక అప్రిసియేషన్ వర్డ్ వాడినా, వాళ్ళలో ఓకే. నాకు మంచి క్వాలిటీ వాడినా, ఆ టైంలో ఆ వ్యక్తి బాధలో ఉంటే, అవును. మీరు ఒక్కసారి ఆ వ్యక్తితో ఎళ్లి, "అబ్బా! ఇవాళ నువ్వు చాలా అద్భుతాలు చేసావే" అన్నారనుకోండి, అవును. మేబీ ఒక నెగెటివ్ మైండ్ సెట్ అని ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోతది. హ్మ్. అంటే వాళ్ళ మీద వాళ్ళు కొంచెం, "అబ్బా! ఎవరో ఒక్కళ్ళన్నా నన్ను మెచ్చుకున్నారు కదా!" అని ఒక ఫీలింగ్ వస్తది. హుహు. అయితే నేను ఒక చిన్న కథ తీసుకుంటా ఇక్కడ. హ్మ్. సేమ్ నాకు ప్రియ అని ఒక అమ్మాయి ఏం చేసేదంటే, తనకి ఎప్పటికైనా ఒక మంచి లీడర్ అవ్వాలి. అంటే ఆఫీస్‌లో లీడర్‌షిప్ ల్యాడర్‌లో మంచి లీడర్ అవ్వాలని ఒక కోరిక ఉండేది ఆ అమ్మాయికి ఎప్పుడు. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే ప్రతిదానికి ఫోకస్‌గా వర్క్ చేయాలంటే భయం. అంటే ఏమవుతుందంటే తొందరగా డిస్ట్రాక్ట్ అయిపోవటం. అవును. భయం. ఇంకోటంటే ఫియర్. ఏంటంటే హ్మ్. ఎవరితోనో మాట్లాడాలి, ఏదైనా చేయాలంటే భయం. హ్మ్. ఎందుకు? ఆమెకి దాని మీద నమ్మకం లేదు. అరే! నిజంగా నేను లీడర్ అవ్వాలంటే ఏముండాలి? నా మీద ఫస్ట్ నమ్మకం నమ్మకం ఉండాలి. అవును. ఉండాలి. అది కాకుండా నేను చేసే పని నేను కరెక్ట్‌గా చేస్తున్నానా లేదా రోజుని మానిటర్ చేసుకోవాలి. హ్మ్. కానీ అమ్మాయికి ఏముండేదంటే అవ్వాలని ఉండేది. పక్క వాళ్ళు చూసేది. ఎవరన్నా బాగా చేసేస్తుంటే ఈ అమ్మాయి డిప్రెస్ అయిపోయేది. అంటే వాళ్ళు ఇంత బాగా చేస్తున్నారు నేను చేయలేనేమో అన్న ఫీలింగ్‌తో తనని తనే రోజు ఆటోమేటిక్‌గా అంటే నా మైండ్ నాకు చేతుల్లో లేకపోతే ఏమవుతుంది? హ్మ్. ఇందాక మీరు కంట్రోల్ అన్నారు కదా! కంట్రోల్ లేకపోతే ఇదే ప్రాబ్లమ్ అవుతుంది. హ్మ్. సో, ఎవరి మైండ్‌ని మనం కంట్రోల్ అయితే చేయలేం. ఓకే. మనం మేనేజ్ చేసుకోగలుగుతాం. అంటే ఇప్పుడు నాకు బాగా బాధ కలిగింది. కోపం వచ్చింది. హ్మ్. అప్పుడు నేను వెంటనే అరిచేదానికంటే, ఇది నాకు నెసెసరీయా ఇప్పుడు? అవసరమా నాకు అరవటం? హ్మ్. అవసరమా అతనితో మాట్లాడడం? హ్మ్. అవసరమా నా గురించి వాళ్ళకి చెప్పడం? అని హ్మ్. ఒక్కసారి నేను మేనేజ్ చేసుకున్నాను అనుకో నా మైండ్‌ని. ఆ కూల్ రావచ్చు. బట్ ఆమెకు ఉండేది కాదది. ఓకే. ఆమె ఎప్పుడు చూసినా ఎవరైనా ఒక మాట అంటే తొందరగా ఫీల్ అవుతాం. మనకేమవుతుంది మనకి ఈగోలు ఉంటాయి కదా! పక్కన హ్మ్. వైఫైలో తిరుగుతూ ఉంటాయి. అవును. ఎవరైనా ఒక మాట అన్నారంటే వెంటనే మనకేమనిపిస్తుందంటే సో, చాలా మందికి ఈగోస్ ఉంటాయి. అంటే ఈగో అన్నది మంచిదే. ఒక లక్ష్యంగా మనం మాట్లాడితే ఈగో మంచిదే. ఎందుకంటే మనని మనం సెల్ఫ్ రెస్పెక్ట్‌గా మెయింటైన్ చేసుకుంటానికి. బట్ అది ఎంతవరకు అనేది చాలా ఆలోచించాలి. వైఫైలో తిరుగుతుంది. ఎవరైనా ఒక మాట అనేసారనుకోండి మనకేమనిపిస్తుంది వెంటనే అబ్బా! నన్ను ఎందుకు అనాలి? హ్మ్. నేనేం తప్పు చేశాను? నన్నే ఎందుకు అంటారెప్పుడు అన్న హ్మ్. ఫీలింగ్ ఉంటుంది.